రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. 2 చోట్ల లోతైన గాయాలు, వెన్నెముక పక్కన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు వైద్యులు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తామని వైద్యులు చెబుతున్నట్టు సమాచారం. తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగులు దొంగతనానికి యత్నించారు. అతన్ని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. 2 చోట్ల లోతైన గాయాలు, వెన్నెముక పక్కన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు వైద్యులు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తామని వైద్యులు చెబుతున్నట్టు సమాచారం. తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతన్ని గమనించిన నటుడు అడ్డుకునేందుకు యత్నించగా దాడి చేసి పరారైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుడ్డి పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.